విమాన ప్రయాణ సమయంలో విమానంలో ఇంటర్నెట్ సదుపాయం రెండు ప్రధాన సాంకేతికతలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎయిర్ టు గ్రౌండ్ సిస్టమ్, మరొకటి శాటిలైట్ బేస్డ్ వైఫై సిస్టమ్. విమానంలో మొబైల్ డేటా పనిచేయదు. ఎందుకంటే అంత ఎత్తులో మొబైల్కు సిగ్నల్స్ అందవు. అంతేకాదు ఇంటర్నెట్ పనిచేసినా విమానానికి అడ్డంకిగా మారుతాయి. కొన్ని విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఫ్రీ వైఫైని అందిస్తాయి. ఎయిర్ ఇండియా కూడా కొన్ని విమానాల్లో ఫ్రీ వైఫై సేవలను ప్రారంభించింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, గాలిలో అంత ఎత్తులో ఉన్న విమానంలో వైఫై ఎలా పనిచేస్తుంది? రండి ఇప్పుడు చూద్దాం. ఎయిర్ టు గ్రౌండ్ సిస్టమ్. విమానంలో కింద అమర్చిన యాంటెన్నా భూమిపై సమీపంలోని టవర్ నుండి సిగ్నల్ను అందుకుంటుంది. ఈ కనెక్షన్ నిర్దిష్ట ఎత్తు వరకు సజావుగా పనిచేస్తూనే ఉంటుంది. గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతం గుండా విమానం వెళితే కనెక్షన్ అంతరాయం కలుగవచ్చు. గ్రౌండ్ టవర్లు సిగ్నల్ పైకి ప్రొజెక్ట్ చేస్తాయి. ఈ వ్యవస్థలో ఉపయోగించే యాంటెనాలు విమానం దిగువ భాగంలో అమర్చబడి ఉంటాయి. మరొకటి శాటిలైట్ బేస్డ్ వైఫై వ్యవస్థ. ఈ టెక్నిక్ ఈ రోజుల్లో మరింత ప్రాచుర్యం పొందింది. ఇందులో గ్రౌండ్ స్టేషన్ నుంచి వచ్చే సిగ్నల్ శాటిలైట్ ద్వారా విమానానికి చేరుతుంది. ఈ వ్యవస్థలో యాంటెన్నా విమానం పైన అమర్చబడి ఉంటుంది. పైగా సముద్రాల వంటి గ్రౌండ్ టవర్లు లేని ప్రాంతాల్లో కనెక్టివిటీని అందించడానికి ఈ టెక్నాలజీ మరింత ఉపయోగకరంగా ఉంటుంది. అటువంటి ప్రదేశంలో ఇది సిగ్నల్ను అందిస్తుంది. విమానం లోపల ఉన్న రౌటర్ల ద్వారా ప్రయాణికుల డివైజ్లకు సిగ్నల్ అందుతుంది. విమానం 3000 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు ఆన్ బోర్డ్ యాంటెన్నా శాటిలైట్ సర్వీస్కు కనెక్ట్ అవుతుంది. విమానంలో ఉన్నప్పుడు మొబైల్ డేటా లిమిటెడ్ ఉంటుంది. ఎందుకంటే వారి సిగ్నల్స్ పైలట్ నావిగేషన్, రాడార్ పరికరాలు, గ్రౌండ్ కంట్రోల్తో టెక్నాలజీస్ ఆటంకం ఏర్పడుతుంది. అందుకే విమానంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్కార్ట్లో మాన్యుమెంటల్ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ జనవరి 19 వరకు ఉంటుంది. ఇందులో మోటారోలా నుండి చాలా మంచి మొబైల్స్ చాలా తక్కువ ధరకే వస్తున్నాయి. ఒక లుక్ వేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.